ఎక్కువగా సంపాదించుకునేది వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనేది ఫీలింగ్ అతనికి. కమ్మ సామాజిక వర్గం ఏమో అని ఫీలింగ్ అది అతనికి. వాళ్ళ ఆర్థిక మూలాలు డెవలప్ చేస్తే మంచిది కాదని ఫీలింగ్ అతనికి. ఆ కుట్రతోనే కొట్టాడు అతను, ఆ ఫీలింగ్తోనే ఆపాడు. అది అతని దాన్ని కుట్ర అనొచ్చు, లేదా అసహ్యత్వం అనుకోవచ్చు, చిరాకు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, నో డౌట్. సరే, కానీ ఒకటి ఓవరాల్ గా వైసీపీ జగన్ వెర్షన్ చూస్తా ఉంటే, ఒకప్పుడు మేము అమరావతి కట్టుబడే ఉన్నామని అప్పుడు అసెంబ్లీలో చెప్పడం కానీ, తర్వాత 3 రాజధానుల కాన్సెప్ట్ కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన ఈ మావిగన్ కానీ, సందర్భాన్ని బట్టి ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారా, లేదంటే ఇంకా రాజధాని విషయంలో వైసీపీ దగ్గర ఉన్న అస్త్రాలు ఇంకా అయిపోయినాయి? రాజధాని విషయంలో వైసీపీ ఫ్రమ్ ద బిగినింగ్ రాంగ్ స్టెప్ అండి. ఆ రోజున శంకుస్థాపన చేసే టైంలో నువ్వు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుతుంది భూమి తీసుకోమని. వీళ్ళు ఏమంటారంటే ప్రభుత్వ భూమి తీసుకోమన్నాడు. ప్రభుత్వ భూమి తీసుకో, ఏమైనా తీసుకోవయా, నువ్వు స్పష్టతనివ్వాలి. ఏమండి, విజయవాడ అవుట్స్కట్స్లో నూజివీడు ఈ ప్రాంతంలో స్థలం ఉంది ఆగిరిపల్లిలో, అక్కడ పెట్టండి రాజధాని. లేదు విజయవాడ గుంటూరు మధ్యన హైవే పక్కన రాజధాని పెట్టండి. ఆ పైన కుష్టి వ్యాధి నివారణ కేంద్రం తీసేసి అక్కడ సెక్రటరీ పెట్టుకోండి, లేదా ఇటు పక్కన ఇప్పుడున్న డీజీపీ కార్యాలయం దగ్గర పెట్టుకోండి. ఇది కరెక్ట్ చాయిస్. ఈ ప్రాంతాలు విజయవాడ గుంటూరు కలపండి, అభివృద్ధి పదంలో ఉంటుంది. అన్నీ ఒక చోట కేంద్రీకరించకండి. తీసుకెళ్ళి హనుమాన్ జంక్షన్ ఆ ఏరియాలో అసెంబ్లీని, ఇటు చిలకలూరుపేట ఈ అవుట్స్కట్స్లో తీసుకొచ్చి హైకోర్టుని పెట్టండి. అప్పుడు అన్ని ప్రాంతాలకి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది డెవలప్మెంట్ అని చెప్పాడు అనుకోండి, నిర్మాణాత్మక చర్చ అవుతుంది.